హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చింత చిగురు పప్పును ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోతున్నారు. చింత చిగురు అయితే మనకి ఎక్కువగా మే అండ్ జూన్ నెలలో మాత్రమే దొరుకుతుందండి. చింత చిగురుని అయితే ఖచ్చితంగా మనం అందరం ఉపయోగించుకోవాలి. చింత చిగురు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనకి ఏదైనా గుండె సమస్యలు ఉన్నప్పుడు చింత చిగురు తింటే చాలా మంచిదంట. అదేవిధంగా జీర్ణక్రియ సమస్యలు ఉన్నప్పుడు కూడా చింతాకుతో తినడం వల్ల హెల్త్కు చాలా మంచిదండి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా అయితే దొరుకుతుంది. ఈ మే అండ్ జూన్ నెలలో మాత్రము మనము చింతాకునైతే ఖచ్చితంగా తినాలండి. చింతాకు మనకి ఇంటి దగ్గరలో ఉంటే పెరిగే కొద్దీ మనకి ఇగురు వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చింతాకుతో పప్పు ఎలా చేయాలనేది చూద్దాము. ముందుగా ఒక పావు కందిపప్పునైతే తీసుకోవాలి. ఈ పప్పును శుభ్రంగా కడుక్కోవాలండి. కుక్కర్లో వేసుకోవాలి. ఇలాగా ఒక పావు కందిపప్పుకి 2.5 పావు అలాగా వాటర్ వేసుకోవాలండి. ఈ చింతాకు పప్పు అనేది గట్టిగా ఉంటేనే మనకి బాగుంటుంది. ఇందులోనే ఒక 10-15 ఇలాగా మనకి కారానికి తగినట్టు మిరపకాయలను తుంచి వేసుకోవాలి. ఇందులోనే ఒక 4-5 టమోటాలను ఇలాగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో 2 గుప్పెళ్ళు చింతాకును అయితే వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చింతాకును కూడా శుభ్రంగా కడుక్కొని అయితే వేసుకోవాలి. ఇలాగా చింతాకు పప్పు చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి. చింతాకు పప్పును ఇష్టపడిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు కదా. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా కుక్కర్లో చింతాకంతా వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 5 విజిల్స్ అయితే రానివ్వాలండి. అప్పుడే పప్పు మనకి మెత్తగా అయితే ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఈ విధంగా చింతాకు టమోటాలు అన్నీ మెత్తగా అయితే ఉడికాయి. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాటర్ అయితే మనము పక్కకు వంచేసుకోవాలండి. ఈ విధంగానే రుద్దేసామనుకో మనకి పప్పు అనేది మెదగదు. ఈ విధంగా వాటర్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ అలాగా పసుపుని తగినంత ఉప్పు వేసుకొని పప్పుని ఈ విధంగా మెత్తగా అయితే రుద్దుకోవాలి. చింతాకు పప్పు మనకి ఎప్పుడు కూడా గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. ముందుగా పప్పులో ఉంచుకున్నటువంటి వాటర్ కూడా ఇందులోనే వేసేసుకొని ఈ విధంగా గట్టిగా అయితే పప్పును రుద్దుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ పప్పుని తిరగబాత పెట్టుకుందాము. ఇలాగా ఒక పెద్ద తెల్లగడ్డను తీసుకొని దంచుకోవాలండి. ఇందులోనే ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఇప్పుడు తిరగబాత పెట్టుకుందామండి. ఒక దబర తీసుకొని ఒక గంట ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా ఆనియన్, తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ అన్నీ ఇందులో వేసేసి బాగా వేగనివ్వాలండి. చూడండి, ఈ విధంగా తిరగబాత అయితే బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా రుద్ది పెట్టుకునేటువంటి పప్పు ఇందులో వేసేసుకోవాలండి. ఇంతే అండి, పప్పు చాలా బాగుంటుంది. పప్పు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చింతాకు పప్పు ఈ విధంగా చేసి మీకు కూడా ఎలా వచ్చిందనేసి ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. చింతాకు పప్పు అనేది ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.